అందరికీ జేబీఎం అండి. నేను కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. విశాఖపట్నం నార్త్ నియోజకవర్గాన్ని. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఉత్తమ నియోజకవర్గంగా మార్చే అవకాశం ఇప్పుడు మన ఓటర్లు మన ఉత్తర నియోజకవర్గం తాలూకా ఓటర్ల చేతిలో ఉంది. సోదరులారా, గత 25 సంవత్సరాలుగా ఒక దళిత నాయకుడిగా, ఒక సీనియర్ జర్నలిస్టుగా, ఒక సామాజిక కార్యకర్తగా మీ అందరికీ కూడా నేను చాలా సుపరిచితమైన మనిషిని. నన్ను ఎంతో అభిమానిస్తూ ఈ గత 25 సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనకి ఎలక్షన్స్ మహా అయితే ఇంకొక వారం రోజుల్లో కూడా, వారం 10 రోజుల్లో ఉన్నది. మనకి అందరూ కూడా మీ విలువైన ఓటుని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన విలువైన ఓటుని అమ్ముకోవద్దు. కొనడానికి, కోట్లు పెట్టి కొనడానికి, ఓటుకి 3,000 నుండి 5,000, అవసరమైతే 10,000 కూడా ఇవ్వటానికి ఒక వైసీపీ పార్టీ కానీ, ఈ కూటమి అభ్యర్థులు కానీ రెడీగా ఉన్నారు. దయచేసి వాళ్ళిచ్చే 5,000, 3,000, 2,000 రూపాయలకి మన ఓటుని అమ్ముకోవద్దు. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్తా ఉన్నాను. వైసీపీ నుండి కేకే రాజు పోటీలో ఉన్నారు. సరే, పర్సనల్స్ పక్కన పెడితే, పర్సనల్ వ్యక్తుల తాలూకా పేర్లు పక్కన పెడితే, పార్టీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 27 ఎస్సీ పథకాలని తొలగించడం జరిగింది. ఒక లోన్ ఇవ్వటం కానీ, ఒక వెహికల్ ఇవ్వటం కానీ, ఒక దళితునికి సంబంధించిన ఒక లాభం కానీ ఏమీ లేదు. కానీ హత్యలు జరగడం జరిగింది. ఎన్నో ఇబ్బంది పెట్టారు. డాక్టర్ సుధాకర్ మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు జరిగిన సుబ్రహ్మణ్యం హత్య వరకు కూడా మనందరం చూసాము. మరొకసారి వైసీపీ కానీ అధికారంలోకి వస్తే కనీసం దళిత బహుజనులకి కానీ, మైనార్టీలకి కానీ కనీసం రోడ్డు మీద తిరిగే హక్కు కూడా మనకి లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఉత్తర నియోజకవర్గం వరకు నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి, ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకండి. కోట్లు ఖర్చు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. రాజకీయము ప్రజలకు సంక్షేమం కోసం కాదు ఆయన వచ్చింది, ఖచ్చితంగా వ్యాపారం కోసమే వస్తున్నాడు. ఇక కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, పెనుమత్స విష్ణుకుమార్ రాజు గతంలో ఇదే నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడన్నది, ఎంత సున్నా అభివృద్ధి చేశాడన్నది మన ఉత్తర నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన నుండి కూటమి అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నాడు. మీ అందరికీ సోదరులారా ఒకటి చెప్తా ఉన్నాను. బీజేపీ గత కొంతకాలంగా చెప్తా ఉన్నది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని చెప్తా ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, అది ఒక మతతత్వ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని అంటా ఉన్నారు. అలాంటి పార్టీలు, ఒక టీడీపీ, ఎస్సీల కుటుంబంలో నేను పుట్టగలనా ఏదో ఒక ఎస్సీని చిన్నతనంగా చేస్తూ మాట్లాడిన ఒక చంద్రబాబు నాయుడు కానీ, ఒక స్టాండర్డు స్టెబిలిటీ ఏమీ లేని ఒక పవన్ కళ్యాణ్ కానీ ఈ సపోర్ట్ చేస్తున్న విష్ణుకుమార్ రాజును కూడా మీరు ఓడించండి. మీకు అర్థం చేసుకోండి సోదరులారా. నేను కొన్ని కారణాల వల్ల జయభీమరావు భారత పార్టీ నుండి మేము పోటీలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఉత్తర నియోజకవర్గంలో మేము పోటీలో లేకపోవడం జరిగింది. మీరందరూ కూడా మాకు హామీ ఇచ్చారు. పర్సనల్గా కానీ, పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ఒక దళిత నాయకుడిగా కానీ, ఒక సీనియర్ జర్నలిస్ట్గా కానీ, నాకు, నా కుటుంబానికి, పోటీలో ఉన్న నా భార్యకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తాము, ఓటేస్తామని ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ సోదరులందరూ కూడా నాకు ప్రామిస్ చేశారు. దురదృష్టవశాత్తు టెక్నికల్ కారణాల వల్ల మేము పోటీలో లేకుండా పోయింది. మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దొంగల పార్టీలని మీరు ఓడించండి. అవసరమైతే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్న కొంతమంది ఇండిపెండెంట్గా మన ఉత్తర నియోజకవర్గంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఓటేయండి. ఏదో చేద్దామో, సమాజానికి ఏదో చేద్దామని
ముందుకు వస్తున్న ఇండిపెండెంట్లకైనా ఓటేయండి, మీ ఓటుని చంపుకోవద్దు. వాళ్ళకు కూడా వెయ్యడం ఇష్టం లేదంటే నోటాకి ఓటేయండి, నోటాకి ఓటేయండి. లేకపోతే ఇండిపెండెంట్లకు ఓటేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కనీసం 10 ఓట్లో 100 ఓట్లో 1000 ఓట్లో వాళ్ళకి వచ్చేలా చేసి భవిష్యత్తులో రాజకీయాల్లో మేము కూడా సమాజ సేవ చేయగలం, ప్రజాసేవ చేయొచ్చు అని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి తప్ప కోట్లు ఖర్చు పెట్టు ఓట్లు కొనుక్కోవడానికి ముందుకు వచ్చి ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళిత బహుజనులను ఇబ్బంది పాలు చేస్తున్న ఒక వైసీపీని కానీ టీడీపీని కానీ బీజేపీని కానీ జనసేనను కానీ మీరు ఓడించాలని నేను మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. మేము పోటీలో ఉండుంటే టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వల్ల మేము బయటికి పోటీలు లేకపోవడం జరిగింది, కానీ ఉంటే మాకు కనీసం ఓట్లు వేస్తానని చెప్పిన ప్రతి ఒక్కరికి, మా అభిమానులకి, పర్సనల్గా నన్ను అభిమానిస్తున్న నా దళిత సోదరులకి, నా మైనార్టీ సోదరులకి, నా క్రైస్తవ సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాకు వెయ్యాలనుకున్న ఓటు, మాకు వెయ్యాలనుకున్న ఓటు, నా భార్య పోటీలో ఉంటే కార్యం అంతా పోటీలో ఉంటే ఆవిడకి వెయ్యాలనుకున్న ఓటుని ఇండిపెండెంట్లకు వేయండి, లేకపోతే నోటగా వేయండి తప్ప దొంగల పార్టీలకు వెయ్యొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కార్యం వినయ్ ప్రకాష్ని, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. జై భీమ్.